దర్భకి ఎందుకు ఆ శక్తి వచ్చింది అంటే, చాలా మంది ఏదో అమృతోత్పాదన సమయంలో ఆ అమృతాపహరణ సమయమునందు కొద్దిగా దాని మీద పడింది ఆ అమృతం, అందుకని వాడికి పవిత్రీకరించగలిగిన శక్తి వచ్చింది అంటారు. కాదు, వేదంలో ఏమనుందంటే నీటికి పవిత్రం చెయ్యగలిగిన శక్తి తనంత తానుగా పరమేశ్వరుడు పెట్టాడు. ఏదైనా ఒక వస్తువు పవిత్రం అవ్వాలి అంటే నీటి స్పర్శ చేత పవిత్రం అవుతుంది. అందుకే చూడండి, పువ్వులు తెచ్చి పూజకు అక్కడ పెట్టుకుంటాం. ఈశ్వరుడి పాదాల మీద వేసే ముందు కాసి నీళ్లు చల్లుతాం. ఎందుకని అంటే ఆ పువ్వులు కోసినప్పుడు ఎలా కోశారో ఆ పువ్వులు తీసుకొచ్చే లోపల ఎంగిలి గాలి తగిలి ఉండి ఉండవచ్చు, తెలియక ఎవరైనా కింద పడిన పువ్వు మళ్ళీ పూజా పాత్రలో పెట్టి ఉండి ఉండవచ్చు అని ఆ పూల మీద కాసి నీళ్లు చిలుపుతారు. దానికి మంత్రం ఉండదు. మంత్రం లేకుండా చల్లినా ఆ నీటి స్పర్శ చేత పువ్వులు మళ్ళీ పవిత్రమవుతాయి. ఒకానొకప్పుడు దేవేంద్రుడు యుద్ధం చేసి తన ప్రతిద్వందిని పడగొట్టాడు. ఆయన నీటిలో పడిపోతున్నాడు. పడిపోతుంటే ఆయన శవం నీటిలో పడుతోందని నీళ్లకి పవిత్రించగలిగినటువంటి శక్తి నీటిని విడిచి ఒక్క క్షణం పైకి లేచినప్పుడు ఆ నీటి పక్కన దర్భలు పెరిగి ఉన్నాయి. దర్భాలంటే గడ్డి పరకాలు పెద్ద పెద్ద ఉంటాయి, ఆ దర్భలు ఉన్నాయి. ఇవి ఆ శక్తి వెళ్ళి దర్భల్ని ఆశ్రయించింది. అప్పటి నుంచి ఆ దర్భలకి పవిత్రీకరించగలిగినటువంటి శక్తి వచ్చేసింది. అవి దేన్నైనా పవిత్రంగా ఉంచుతాయి. అందుకని గ్రహణ సమయంలో నిలవ ఉన్న పదార్థాల్లో దర్భ వేస్తారు.